అంటే లీలోపాఖ్యానం అని యోగ వాసిష్టంలో మొదటి కథ ఆకాశజుడు మృత్యు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ రెండో కథ లీలోపాఖ్యానం అన్నమాట. లీలోపాఖ్యానం అనేది ఏంటంటే ఇప్పుడు కథాపరంగా చెప్తాను, కథపరంగా చెప్తాను. ఇంతకుముందు కూడా కథపరంగా కొంత చెప్పుకున్నాం, ఇంకొంచెం లోతుగా కథపరంగా చెప్తాను అన్నమాట. ఈ కథ అంటే ఎంతో తత్వజ్ఞానానికి సంబంధించింది, అంటే చాలా లోతైన తత్వజ్ఞానానికి సంబంధించింది. అంటే మనకి గ్రంథాల్లో ఉన్న అన్ని రహస్యాలు ఇందులో నిక్షిప్తంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా మన వేదాలు అన్నీ చదువుతూ ఉంటే, పురాణాలు అన్నీ చదువుతూ ఉంటే ఎంత కష్టపడి అన్నీ తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ముక్కును చూపించమంటే చూడండి, అన్ని చుట్టూ తిప్పి ఎటు తిప్పి చూపించాల్సి వస్తుంది కదా, అంత కష్టంగా ఉంటాయన్నమాట అవన్నీ కూడా. కానీ ఇంకా ఇందులో ఇది సంక్లిష్టమైన కథ అయినా కానీ, ఇందులో తత్వం కూడా ఎంతో నిగూఢమైనది అయినా కానీ ఇంకా అంటే అన్ని గ్రంథాల్లో ఉన్న సారవంతం ఇంకా తేలిగ్గా ఉంటుంది మాట ఇందులో. నిగూఢమైన రహస్యాలు ఇందులో తెలుసుకుంటే మిగిలిన గ్రంథాలు వెళ్తే ఇంకా సంక్లిష్టంగా ఉంటుంది. ఇది కథపరంగా తెలుసుకుందాం, కథ కింద తెలుసుకుందాం అన్నమాట. అంటే కథలో ఏంటంటే కథ ఎలా మొదలవుతుందంటే పద్ముడు లీల, పద్ముడు ఒక రాజుగా, లీల తన భార్యగా ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. పద్ముడు కూడా ఎంతో అంటే ధర్మపరుడు, లీల కూడా. ఇద్దరు దాంపత్యం ఏంటంటే ఎంతో అన్యోన్యంగా సాగుతూ ఉండగా లీలకి ఏమనిపిస్తుందంటే నా భర్త మరణం ఒకవేళ మరణిస్తే కనుక, నేను ఉండగానే భర్త మరణిస్తే నేను తట్టుకోలేను, నేను ముందుగా మరణిస్తే పర్వాలేదు, అయినా ఏది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం కదా, అందుకని నా భర్త నాకంటే ముందుగా మరణించకూడదు అని రాజ్యంలో ఉన్న అందరు పండితుల్ని అందరినీ పిలిచి మరణం పొందకుండా ఉండాలంటే ఏం చేయాలని. ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ఇంకా భౌతిక దేహానికి మరణం లేకుండా ఉండదు, మరణం అనివార్యం, అది మిగిలినది ఏదైనా సరే నువ్వు తపస్సుతో సాధించవచ్చు అని చెప్తారు. చెప్తే అప్పుడు లీల సరస్వతి ఉపాసకురాలు. ఇక్కడ ఈ కథలో వచ్చే అందరూ కూడా సరస్వతీదేవి ఉపాసన చేసేవాళ్ళు అన్నమాట. లీలలో సరస్వతీదేవిని ఉపాసన చేస్తూ 100 త్రిరాత్రి వ్రతాలు చేస్తుంది, 3 రాత్రుల వ్రతాలు చేస్తుంది. ఒక వ్రతం 3 రాత్రులు ఉంటుంది. 3 రాత్రులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 రాత్రుల వ్రతం, అలా 100 సార్లు చేస్తుంది. 100 త్రిరాత్రి వ్రతాలు భర్తకు కూడా తెలియకుండా, ఎందుకు చేస్తానో చెప్పకుండా చేస్తుంది. సరస్వతీదేవి ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షం అయిన తర్వాత సరస్వతీదేవిని ఏం కోరుతుందంటే, నాకు 2 వరాలు ఇవ్వు. మొదటిది ఏంటంటే, నా భర్త పద్ముడు ఒకవేళ నాకంటే ముందుగా చనిపోతే జీవాత్మ మాత్రం అంతఃపురంలో ఉండి నేను మరణం పొందేదాకా చూసేలాగా అనుగ్రహం ఇవ్వు. రెండోది ఏంటంటే, నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రత్యక్షం అవ్వు అని 2 వరాలు అడుగుతుంది. అడిగితే సరస్వతీదేవి అలాగే అని చెప్తుంది. తర్వాత కొన్నాళ్ళకి పద్ముడు భౌతిక దేహం చాలించడం జరుగుతుంది, మరణం పొందడం జరుగుతుంది. తర్వాత అప్పుడు ఇంకా లీల ఏడుస్తూనే ఉంటుంది 3 రోజులు. భర్త మరణం చెందగానే 3 రోజులు ఏడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఏడుస్తూ ఉంటే అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షం అయ్యి, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు వరం ఇచ్చాను కదా, నీ భర్త పద్ముడి జీవాత్మ ఇక్కడే ఉంటుంది, మళ్ళీ దేహాన్ని పొందుతాడు, నువ్వు పూలతో కప్పుంచు అని అశరీరవాణిలాగా పలుకుతుంది అన్నమాట. అంటే అందరికీ వినపడేలాగా. అప్పుడు అలా పద్ముడిని పూలతో కప్పుంచుతాడు. కప్పుంచిన తర్వాత అప్పుడు రాత్రి ఏంటంటే ధ్యానం చేస్తుంది లీల. ధ్యానం చేసి సరస్వతీదేవిని ప్రత్యక్షం చేసుకుంటుంది. 2వ వారం ఉంది కదా, ఎప్పుడు కావాలంటే ప్రత్యక్షం అవ్వమని. ప్రత్యక్షం చేసుకున్న తర్వాత లీల సరస్వతీదేవిని అడుగుతుందన్నమాట, ఏంటి నా భర్త పద్ముడి జీవాత్మ ఎక్కడుందని అడుగుతుంది. ఎక్కడుందని అడిగితే, నీకు ఎక్కడుందో తెలియాలంటే నువ్వు 3 ఆకాశాలు ఉంటాయి, ఇలా స్థూల జగత్తుని ఈ పంచభూతాలతో భూతాకాశం, చిదాకాశం 3 ఉంటాయి. నువ్వు అంతా ఈ బాహ్య జగత్తు భ్రమలో ఉన్నావు, ఈ భౌతిక ఆకాశాన్ని చూస్తున్నావు. ఈ రెండింటిని వదిలి, చిత్తాకాశాన్ని కూడా వదిలి, చిత్తాన్ని శూన్యం చేసుకుని చిదాకాశాన్ని అనుభూతి పొందితే నీ భర్త జీవాత్మ ఎక్కడుందో తెలుస్తుంది అంటుంది. అంటే అలాగే అని ధ్యానం చేస్తుంది అన్నమాట. చిదాకాశాన్ని అనుభూతి పొందుతుంది. అలా అనుభూతి పొందుతూ ఉండగా అంతఃపురం నుంచి మనకి పద్ముడున్న సభలోకి వెళ్తుంది అన్నమాట. పద్ముడున్న సభలోకి వెళ్తే అక్కడ పద్ముడు ఇంకొక రాజుగా కొంచెం మధ్య వయసుతో కనపడతాడు. కనపడి మిగిలిన వాళ్ళందరూ అలాగే ఉంటారు, ఎవరికి వాళ్ళు. అలాగే ఉన్న తర్వాత తను వెళ్తుంది, కానీ లీలని ఎవరు చూడరు అన్నమాట. తను వెళ్తుంది కానీ తను ఎవరు చూడరు. అక్కడ పద్ముడు మధ్య వయసుతో ఉంటాడు. అక్కడంతా యుద్ధ సన్నాహాలు జరుగుతూ ఉంటాయి.
యుద్ధ సన్నాహాలు జరుగుతున్నప్పుడు కూడా ఒక సేవకుడు వచ్చి అది పశ్చిమ నుంచి ఒకళ్ళు వస్తున్నారు, తూర్పు నుంచి ఒకళ్ళు వస్తున్నారు, మనం ఇంకా యుద్ధానికి సన్నాహాలు లేవు ఇలా చెప్పుకుంటారు అన్నమాట. తనకు వెంటనే మెలకు వస్తుంది, ఆ ధ్యానం నుంచి బయటకు వస్తుంది అన్నమాట. బయటకు వచ్చి ఏంటిది అందరూ మంత్రులు మిగిలిన వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు అంటే మరి వాళ్ళందరూ కూడా చనిపోయి, నేను చనిపోయి, వాళ్ళందరూ కూడా చనిపోయి అంతా ఈ సభలోకి వచ్చామా, ఇందులోకి ఎలా వచ్చామా అని ఒక సందేహం వస్తుంది. వచ్చి వెంటనే అందరినీ అర్ధరాత్రి అయినా సరే అందరినీ లేపి సభను ఏర్పాటు చేయండి అంటుందన్నమాట. సభను ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరు ఉండరు, అంటే పద్ముడు జీవాత్మ ఇంకొక రాజుగా ఉన్నది ఏం కనపడదు, కానీ మిగిలిన వాళ్ళంతా సభలో చేరతారంతా. అప్పుడు ఏదో స్వప్నంలో వచ్చింది, ఏదో కళలా వచ్చి ఇలా భ్రమ పొందానని ఓ భావనతో వాళ్ళందరినీ పంపించేసి మళ్ళీ సరస్వతీదేవిని మళ్ళీ ఉపాసన చేస్తుంది. ఈ సరస్వతీదేవి ప్రత్యక్షం అవుతుంది. అవి అడుగుతుంది, నాకు ఇలాగ భావన వచ్చింది, జీవాత్మ ఎక్కడ ఉంది అని వెతుకుతూ చిదాకాశంలోకి వెళ్ళాను, వెళ్తే ఇలా మధ్య వయసుతో కనపడటం జరిగింది అని చెప్పటం. ఈసారి దేవి కూడా కుమార రూపంలో వస్తుంది, తక్కువ వయసుతో ప్రత్యక్షం అవటం కూడా అయిన తర్వాత నీవేమనుకుంటున్నావు లేలా, ఏది సహజం అనుకుంటున్నావు, ఏది కృత్రిమం అనుకుంటున్నావు, ఏది అకృత్రిమం అనుకుంటున్నావు, నీ అభిప్రాయం చెప్పు, దాన్ని బట్టి నీకు బాధ చెప్తానంటుంది. అంటే అప్పుడు లేలా ఏముంటుందంటే, నువ్వు ఇప్పుడు నాకు ఎదురుగుండా కనపడేదని, ఇప్పుడు ఎదురుగుండా ఉన్న అంతఃపురం, ఈ సన్నివేశాలు సహజమైనవి, అది నేను జీవాత్మని వెతుకుదామని చిదాకాశంలోకి వెళ్ళి అది నాకు కల్పనలా అనిపిస్తుంది, స్వప్నంలో కల్పనలా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు సరస్వతీదేవి ఏమంటుందంటే, మరి నీకు ఎదురుగుండా కనపడే సత్యమైనప్పుడు మరి సత్యం నుంచి అది అసత్యంలోకి ఎలా వెళ్తావు, ఈ సత్యమైతే అది సత్యం అవ్వాలి, మరి అది అసత్యం అనుకుంటే ఇది అసత్యం అవ్వాలి, అది నీ కల్పనలో వచ్చింది అనుకుంటున్నావు కదా, ఇది నీకు అన్ని నువ్వు కల్పనలతో ఏర్పరచుకుంది ఇవన్నీ అని చెప్తుందన్నమాట. అయినా తనకు సందేహం తొలగదు. సందేహం తొలగకపోతే నీకు ఇంతకుముందు జరిగిన ఒక సన్నివేశం చెప్తానంటుంది సరస్వతీదేవి. ఏమని చెప్తుందంటే, ఒకనొక చోట ఒక మండపం ఉంది, పెద్ద మండపం ఉంది, ఆ మండపం అంతా 14 లోకాల 14 గదులతోని అని చెప్తే అన్నీ వర్ణిస్తుంది అన్నమాట. అన్నీ వర్ణిస్తా ఆ గిరిగ్రామం ఉంది ఆ మండపంలో. ఆ గిరిగ్రామంలో ఒక పండితుడు ఉన్నాడు, ఆ పండితుడి పేరు వశిష్ఠుడు, కానీ నేను కాదు, అతని భార్య కూడా పేరు అరుంధతి, కానీ నా భార్య అరుంధతి కాదు, వాళ్ళిద్దరు కూడా వశిష్ఠ అరుంధతులే వాళ్ళ పేర్లు, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు. ఉంటే ఒకసారి ఆ పండితుడు ఒక చక్రవర్తి వెళ్తూ ఉంటే చూసి నాకు కూడా అలాంటి రాజభోగాలు అనుభవించాలని అతని కోరిక కలిగింది, అన్ని ధర్మంగా ఉన్నా ఆ భావన మాత్రం అతనిలో ఉంది, నేను కూడా ఒక రాజభోగాన్ని అనుభవించాలని ఉంది. ఆ తర్వాత అతనికి దేహం చాలించే సమయం వచ్చినప్పుడు వశిష్ఠుడి భార్య అరుంధతి తను సరస్వతీదేవి ఉపాసకురాలి, తను దేవుని ప్రత్యక్షం చేసుకుని ఏమనంటుందంటే, నా భర్త మరణిస్తే కనుక నా భర్త జీవాత్మ ఎక్కడికి వెళ్తే నా జీవాత్మ కూడా అక్కడికి వెళ్ళాలి అని కోరుకుంటుంది. అలాగే వశిష్ఠుడు మరణిస్తాడు, ఆ తర్వాత వెంటనే భార్య అరుంధతి కూడా మరణిస్తుంది. వశిష్ఠుడి జీవాత్మేమో సరస్వతీదేవి ఏమని చెప్తుందంటే, నువ్వు పద్ముడు లీల కింద ఉన్నారు కదా, ఆ వశిష్ఠుడే పద్ముడు, అరుంధతే లీల, నువ్వు మీ ఇద్దరు అంటుందన్నమాట. వశిష్ఠుడే పద్ముడు, జీవాత్మ ఇలా పద్ముడిగా అయింది, అరుంధతే లీల అంటుంది. ఇంకా ఆశ్చర్యపోతుంది, ఎక్కడో గిరిగ్రామంలో వశిష్ఠుడు అరుంధతి ఇద్దరు ఉండటం ఏంటి, వాళ్ళిద్దరూ చనిపోతే మేమిద్దరం అవటం ఏంటి, వాళ్ళు అక్కడ చనిపోయి 8 రోజులు అయ్యారని చెప్తుందన్నమాట. వశిష్ఠుడు అరుంధతి చనిపోయి 8 రోజులు అయ్యారంటారు. ఇక్కడ 13 లీలకి 70 సంవత్సరాలు గడిచినాయి, వాళ్ళు 8 రోజులు అవటం ఏంటి చనిపోవటం, ఇక్కడ మాకు 70 సంవత్సరాలు అవటం ఏంటి. అలాగే అక్కడ వాళ్ళు ఆ మండపం ఉందన్నాం కదా, ఆ మండపంలో వాళ్ళ గృహంలో ఆ గృహాకాశంలో వాళ్ళిద్దరూ చనిపోయాక వాళ్ళ జీవాత్మలు 2 ఇంత పెద్ద మహారాజ్యంలో ఉండటం ఏంటి, ఒక గృహాకాశంలో ఇంత పెద్ద రాజ్యాలు ఉండటం ఏంటి అని చెప్పి, ఒక మేరు పర్వతం ఆవగింజలో ఉందంటే ఎవరైనా నమ్ముతారు, ఓ చిలక సింహాలని గుంపుని మింగేసిందంటే నమ్ముతారు, అటువంటి సింహాలని మింగిన చిలకల్ని దోమ మింగిందంటే నమ్ముతారు, ఓ 9-5 క్షణాల్లో మేరు పర్వతాన్ని మింగిందంటే నమ్ముతారు, అంత అసంబద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నా మనసులో నా స్వప్నంలో ఎక్కడో మేఘాలు వర్షిస్తే బయట నెమలు నాట్యం చేస్తున్నాయంటే నమ్ముతారు ఎవరైనా, ఇలా లీల ప్రశ్నలు వేస్తుందన్నమాట, అంత అసంబద్ధంగా ఉందని. ఎక్కడో గిరిగ్రామంలో వశిష్ఠుడు అరుంధతి ఇద్దరు చనిపోయి వాళ్ళ జీవాత్మలు అదే గృహాకాశంలో ఈ అంతఃపురంలో వీళ్ళు 70 సంవత్సరాలు ఉండటం అన్నమాట, ఎంత అసంబద్ధంగా ఉందని చెప్తుంది. అంటే అని నన్ను అక్కడికి ఆ గిరిగ్రామాన్ని తీసుకువెళ్ళని అడుగుతుందన్నమాట లీల. సరస్వతీదేవిని తీసుకెళ్ళమని అడిగితే సరస్వతీదేవి ఆ లీలని మనం ఇలా ఈ శరీరాలతో వెళ్ళలేవు,
నీ స్థూల శరీరంతో నువ్వు వెళ్ళలేవు, సూక్ష్మ శరీరంతోనే వెళ్ళగలవు నువ్వు. సూక్ష్మ శరీరంతో నేను తీసుకెళ్తాను. నేను కూడా తన కారణ శరీరంలో ఉంటుంది కదా, నేను కూడా సూక్ష్మ శరీరంతో ఉండి ఇద్దరం గిరిగ్రామానికి వెళ్దాం అని చెప్తుంది. కానీ అక్కడ ఏంటంటే సాధారణంగా ఈ సాధనలో ఏంటంటే అక్కడ సరస్వతీదేవి ఉపాసన చేయటం వల్ల, అక్కడ దేవి వరప్రసాదం వల్ల, తన స్వబుద్ధి వల్ల లీల అప్పటికి గొప్ప ఉపాసకురాలయ్యి తన స్వబుద్ధితో గ్రహించడం వల్ల, తన దృఢమైన బుద్ధితో దాన్ని అన్ని నిశ్చయం చేసుకోవడం వల్ల, వరప్రభావం వల్ల అన్నమాట. అంటే అంత శ్రమ లేకుండా, అభ్యాస శ్రమ లేకుండా అన్నీ జరిగిపోయి ఇద్దరు సూక్ష్మ శరీరాలతో గిరిగ్రామానికి వెళ్తారు. గిరిగ్రామంకి వెళ్తే ఆ వశిష్ఠుడు అరుంధతి పిల్లలు ఉంటారు, అందులో జ్యేష్ఠ కుమారుడు ఉంటాడు. కానీ ఈసారి ఏమనుకుంటుందంటే నేను వాళ్ళకి కనపడాలని కోరుకుంటుంది, సంకల్పం ఏర్పరచుకుంటుంది. మరి మొదట 13 జీవాత్మ వెళ్ళినప్పుడు ఎవరికి తను కనపడలేదు కదా, ఈసారి కనపడాలి వీళ్ళకని కోరుకుంటుంది అన్నమాట, సంకల్పం ఏర్పరచుకుంటుంది. అప్పుడు పెద్ద కొడుకు జ్యేష్ఠ శర్మకి ఇద్దరు కనపడితే వాళ్ళు చాలా ఆనందపడతారు, ఎవరు దేవతలు ఇద్దరు వచ్చారని. కానీ అరుంధతి రూపంలో వెళ్ళలేదు, లీలగానే వెళ్ళింది సూక్ష్మ శరీరంతో, కానీ కనపడాలని కోరుకుందన్నమాట సంకల్పం. అందుకే సంకల్పంతో అవుతాయి అనుకున్నాం కదా. అప్పుడు జ్యేష్ఠ శర్మని తల నిమిరితే అతను చాలా ఆనందపడతాడు. తర్వాత వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లీల ప్రశ్నిస్తుంది సరస్వతీదేవిని, మరి నేను 13 జీవాత్మ చూడటానికి అక్కడ వెళ్ళినప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు, అప్పుడు కూడా నాకు కోరుకుంది అందరూ నన్ను చూడాలని, కానీ ఇక్కడేమో నేను ఇలాగా కోరుకోగానే వీళ్ళకి కనపడ్డాను అని అడుగుతుంది. అప్పుడు నీకు అంత దృఢాభ్యాసం లేదు, ఇచ్చే లోపల ఉంది కానీ నీకు దృఢమైన అభ్యాసం లేదు, కానీ నీకు నేను తత్వబోధ చేయటంతో ఆ దృఢమైన అభ్యాసాన్ని పొందుండటంతో నువ్వు అనుకున్నది ఇలా జరిగింది. ఇప్పుడు నువ్వు దృఢమైన అభ్యాసంతో ఉండటం వల్ల మళ్ళీ నువ్వు 13 జీవాత్మ దగ్గరికి వెళ్తే ఇప్పుడు అందరికీ కనపడతావు, నువ్వు ఏదనుకుంటే జరుగుతుందని చెప్తుంది. అయితే ముందైనా ఇలా గిరిగ్రామంకి వచ్చి ఇలా సన్నివేశం జరిగింది కదా, మళ్ళీ మనం 13 గృహానికి వెళ్దాం, అక్కడి నుంచి 13 జీవాత్మ ఉన్న చోటకి వెళ్దాం అని లీల చెప్తుంది. అప్పుడు లీలకి ఏమని చెప్తుందంటే, నువ్వు ఇలా వశిష్ఠుడు అరుంధతి నుంచి 13 లీల కింద జరిగింది కదా, ఈ 13 జీవాత్మ అక్కడ విదురుదుడి పేరుతో ఉంటాడు అన్నమాట. విదురుదుడు అని పేరుతో అక్కడ మధ్య వయస్సుడిగా ఉండటం జరిగింది, విదురుదుడి పేరుతో అన్నమాట. ఇలా ఈ 3 కాదు, నీవు ఇంతకుముందు ఎన్నో జన్మలు జరిగినాయి, జన్మ పరంపరలు జరిగినాయి, ఇవన్నీ తెలుసుకో నువ్వు గ్రహించంటే అప్పుడు లీల ఆలోచనలకు వెళ్తే 800 జన్మలు గుర్తొస్తాయి. ఒక విద్యాధరిగా, స్త్రీగా, అలా అప్సరసగా ఎన్నో 800 జన్మలు గుర్తొస్తాయి అన్నమాట. అలా గుర్తొచ్చిన తర్వాత అలా ఇద్దరు సంభాషించుకుంటారు, గిరిగ్రామం అంతా మొత్తం చూస్తారంతా, అన్నీ గుర్తుపడుతుంది అప్పుడు అంతా కూడా. అప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి నాకు, నా ఇంటికి 5 ద్వారాలు ఉండేవి, అంటే 5 ఇంద్రియాలలాగా. ఇక్కడ శరీరం తన గృహాంతో పోలుస్తూ ఈ శరీరమే ఒక గృహంలా అని అన్ని వర్ణనలని చెప్తుంది. నాకు దూడ ఉంది, కన్నిక అని అన్ని వర్ణనలన్నీ గుర్తు చేసుకుని చెప్తుంది అన్నమాట. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తన అంతఃపురానికి వెళ్తే అక్కడ 13 శవం ఉంటుంది కదా, పూలతో కప్పిన శవం 13 అలాగే ఉంటుంది. అక్కడి నుంచి 13 జీవాత్మ చిదాకాశంలోకి వెళ్ళి 13 జీవాత్మ ఎక్కడ ఉన్నారో అక్కడికి ఇద్దరు వెళ్తే అక్కడ విదురుదుడు యుద్ధ సన్నాహాలతో ఉంటాడు కదా, యుద్ధ సన్నాహాలను జరిగి రాత్రి వస్తే వీళ్ళిద్దరూ వెళ్ళి కనపడతారు విదురుదుడికి. కనపడితే అతను సరస్వతీదేవి ఉపాసకులు అందరూ కూడా సన్నివేశంలో. అప్పుడు విదురుదుడు చెప్తుంది మాట సరస్వతీదేవి, అక్కడ మంత్రిని కూడా అక్కడ నిద్ర నుంచి లేపి విదురుదుడి జన్మవృత్తాంతం చెప్పమంటే ఆ మంత్రి విదురుదుడి జన్మవృత్తాంతం చెప్తూ ఉంటాడు. అంతకుముందు తండ్రి నభోరధుడు వాళ్ళ తాతలు అలా 10 జన్మలు అంతకుముందు చెప్తాడు. చెప్పి తండ్రి నభోరధుడు ఆ మిత్ర అని వాడికి 10వ ఏటనే ఇతను రాజ్యం అప్పు చెప్పేస్తే ఇప్పటికి 50 ఏళ్ళు అయ్యి 60 ఏళ్ళు అయ్యింది అంటాడు అన్నమాట. అప్పుడు విదురుదుడు యుద్ధ సన్నివేశంలో ఉంటాడు కదా, సరస్వతీదేవి విదురుదుడికి నీ గత జన్మంతా గుర్తు చేసుకో అంటే 13గా ఉన్నది, వశిష్ఠుడిగా ఉన్నది అన్నీ గుర్తు చేసుకుని ఇక్కడ లీల మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళటం, అన్ని సన్నివేశాలు తనకి సరస్వతీదేవి గుర్తొచ్చేలా చేస్తుంది, జరిగేలాగా చేసి నేను మళ్ళీ 13లో బతికిస్తానని చెప్తుంది కదా. అప్పుడు విదురుదుడు నీ అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అలాగే అవుతుంది అంటాడు అనమాట. ఆ విదురుడు యుద్ధానికి వెళ్దా ఉంటాడు. విదురుదుడి భార్య ఉంటుంది అక్కడ, తను లీలలాగే ఉంటుంది, తను ద్వితీయ లీల అన్నమాట. విదుర లీల అని తన పేరు ద్వితీయ లీల అన్నమాట, రెండో లీలలాగా. ద్వితీయ లీల అలా వస్తే ఈ ప్రథమ లీల ఈ తన రూపంలో ఉందేంటి, నా రూపంలోనే ఉందేంటి అని చూస్తుంది తన్ని. ఆయన విదురుడు యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఆ ద్వితీయ లీలకి వీళ్ళిద్దరు కనపడతారు. సరస్వతీదేవి కనపడటంతో తను దేవి ఉపాసకురాలే ఉండి, తల్లి నా భర్త కనుక ఒకవేళ ఏమైనా మరణిస్తే ఆ మరణానికి ముందే నా జీవాత్మ ఈ దేహంతో పాటే అతను ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్ళిపోవాలంటుంది అని కోరుకుంటుంది. అలాగే జరుగుతుంది అంటుంది. విదురుడితో మాత్రం నువ్వు యుద్ధంలో ఓడిపోతావు, ఎందుకంటే నీకు ఎప్పుడు ముక్తి కావాలి, ముక్తిని పొందాలని ఉండేది. నీకు శత్రురాజు సింధురాజు అతను ఎప్పుడు నెగ్గాలని కోరుకుంటా ఉన్నాడు, అందులో అతను నెగ్గుతాడు,
నువ్వు మరణిస్తావు, మరణించి 13 శరీరంలోకి వెళ్తావు అని చెప్తుందన్నమాట దేవి విదురదులతో. అప్పుడు విదురదులు అలాగే అని నేను మళ్ళీ 13 దేహంలోకి వెళ్ళినప్పుడు నా భార్య మంత్రి అందరూ కూడా ఇద్దరు రావాలంటాడు. అలాగే అని చెప్పి అలా యుద్ధ సన్నివేశం జరుగుతుంది. విదురదులు ఓడిపోతాడు, సింధురాజు నెగ్గుతాడు, విదురదులు చనిపోవడం జరుగుతుంది. చనిపోవడానికి ముందే ద్వితీయ లీల కూడా తను మరణం పొంది తన జీవాత్మ పద్ముడు అంతఃపురానికి వెళ్తుందన్నమాట. కానీ మరి దేహంతో వెళ్తానంది కదా, స్థూల దేహంతో. కానీ తనకి దృఢమైన అభ్యాసం లేదు, కోరికంటే కోరింది కానీ వెళ్ళలేకపోతా ఉంటే సరస్వతీదేవి తన ప్రతిబింబాన్ని ఒకటి కుమారి అనే రూపంతో ఇచ్చి తను సూక్ష్మ శరీరంతో ఈ పద్ముడు అంతఃపురానికి తీసుకెళ్ళేలా చేస్తుంది. అలా పద్ముడు అంతఃపురానికి ద్వితీయ లీల వచ్చేస్తుంది. కానీ విదురదులు రావాలి కదా, రావాల్సి వచ్చినప్పుడు యమభటులు తీసుకెళ్తారు అతనికి ఆ సంస్కారాలన్నీ ఉండటంతో. కానీ యముడు సరస్వతీదేవి అతనికి వరం ఇచ్చింది పద్ముడిగా మళ్ళీ పుడతాడని, అందరూ వదిలిపెట్టేయండి, పద్ముడు శరీరంలోకి వెళ్ళిపోతాడని చెప్తాడనమాట. వెళ్ళిపోతే అక్కడ అంతఃపురంలోకి పద్ముడి జీవాత్మ వెళ్ళినప్పుడు సరస్వతీదేవి అక్కడ ఆపి నిరోధించి తత్వబోధ చేస్తుంది ప్రథమ లీలకి. నీకు చూడు ఎన్ని జన్మలు నువ్వు అనుభూతి పొందావు, ఇప్పుడు నీ భర్త ఎవరు, మరి మొదట వశిష్ఠుడు భస్మమయ్యి అక్కడ భస్మమయ్యి 5వ రోజే కాల్ చేస్తారు. అక్కడ భస్మమయ్యి పద్ముడిగా పుట్టడం జరిగింది, మరి పద్ముడు మళ్ళీ శవమయ్యి విదురదుడిగా అవటం జరిగింది. ఇలా నువ్వు ఎన్నో 800 జన్మలు కూడా చూసినంత ఇలా జీవాత్మ సూక్ష్మ శరీరాలన్నీ చూసా కదా అని చెప్తే, ఎక్కడ కాలంతో సంబంధం లేదు కదా, దేశంతో సంబంధం లేదు, ప్రదేశంతో. ఆ గిరిగ్రామంలోనే ఆ విప్రుడి గృహాకాశంలోనే ఆ మండపంలో గృహాకాశంలోనే ఎంత రాజ్యం, మళ్ళీ ఈ రాజ్యంలోనే ఇంకో రాజ్యం. అక్కడ దేశానికి సంబంధం లేకుండా ఉంది, కాలం సంబంధం లేకుండా ఉంది. వశిష్ఠుడు అరుంధతి అక్కడ 8 రోజుల్లోనే, ఇక్కడ పద్ముడికి 70 సంవత్సరాలు, మరి విదురదుడికి 60 సంవత్సరాలు. అంటే పద్ముడు చనిపోయిన 3 రోజులకి అలా విదురదుడి సన్నివేశం అంతా జరుగుతుంది అన్నమాట. తిరిగి ప్రథమ లీల పద్ముడు అంతఃపురానికి ఇద్దరు వస్తారు. సరస్వతీదేవి వచ్చేటోడికి అక్కడ లీల స్థూలదేహం ఉండదు, సూక్ష్మ శరీరం వెళ్తుంది కదా విదురదుడి దగ్గరికి. అదే నా స్థూలదేహం లేదంటే మనం అక్కడికి వెళ్ళి అన్నీ జరిగి సన్నివేశం నెల అయింది, కానీ 15 రోజుల తర్వాత ఇక్కడ నువ్వు భౌతిక దేహం మరణించడం జరిగింది, అది అందరూ కాల్చేశారు, నువ్వు కేవలం సూక్ష్మ శరీరంతో ఉన్నావు ఇప్పుడు, కానీ నువ్వు ఎంతో తత్వబోధ బోధించాను కదా, నువ్వు అంత విదేహముక్తిని పొందావు, కైవల్యాన్ని పొందున్నావు. కానీ ద్వితీయ లీల అప్పుడు వాళ్ళిద్దరూ ద్వితీయ లీల కనపడతారు. అప్పుడు ఆ విదురదుడి జీవాత్మ కూడా పద్ముడిలోకి వెళ్ళేలా చేస్తుంది. పద్ముడు అలా లేచి అందరికీ నమస్కరిస్తే అప్పుడు సరస్వతీదేవి జరిగింది చెప్తుంది అన్నమాట. నీ చెప్పినట్టే మళ్ళీ పద్ముడి దేహంలోకి వచ్చామని. అప్పుడు ప్రథమ లీల ఏం చెప్తుందంటే, పద్ముడు నీవు భౌతిక దేహం చాలించాక నీ జీవాత్మకి ఇంకొక లీలను కోరుకుంటుంది కదా, విదురదుడిగా వెళ్ళినప్పుడు ఇంకొక లీలను కోరుకుంటుంది కదా, అలా ద్వితీయ లీల నీ మనసు నుంచి అలా ద్వితీయ లీల అలా ఏర్పడింది. నువ్వు ఆ ద్వితీయ లీలతోనే కాపురం చేస్తావు, నేను సూక్ష్మ శరీరంతో ఉన్నాను, తన స్థూల దేహంతోనే ఉండటం వల్ల మీ ఇద్దరు రాజ్యాన్ని వెళ్తారని చెప్తుందన్నమాట. ఇంకా సరస్వతీదేవి ముగ్గురు ముక్తులవుతారని అదృశ్యం అయిపోతుంది. ఇక్కడేమో ప్రథమ లీల ఎవరికి కనపడదు, సూక్ష్మ శరీరంతో ఉంటుంది. వాళ్ళిద్దరూ అందరికీ కనపడతారు, విదురదుడు పద్ముడి దేహంలో ఉండి కనపడతారు, ద్వితీయ లీల కూడా కనపడతాడు. అలా రాజ్యాన్ని చాలా ఏళ్ళు పాలించిన తర్వాత తత్వబోధ విషయాలు చేసుకుంటూ వాళ్ళిద్దరూ కొన్నాళ్ళకి జీవన్ముక్తులు అవుతారు, ఆ తర్వాత విదేహముక్తులు అవుతారు. కానీ ప్రథమ లీల అప్పటికే జీవన్ముక్తురాలు కదా, అలా ముగ్గురు ముక్తిని పొందారు అన్నమాట. ఇందులో అసలు ఏదన్నా కూడా ఎంత అసంబద్ధంగా ఉన్నాయి, అసలు అది అసంబద్ధంగా ఉన్నాయి కదా ఈ సన్నివేశం అంతా. ఇలా ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే ఈ తత్వబోధ అంతా కూడా ఇది కేవలం గ్రంథంలో ఉన్న సన్నివేశం చెప్పాను అంతే, కానీ ఇందులో చాలా సూక్ష్మమైన అంశాలు ఉంటాయన్నమాట. అంటే ఈ కథ ఏం చెప్తుందంటే దేశం కానీ అంటే ప్రదేశం, కాలం కానీ, దేహం కానీ, దృశ్యం కానీ అన్నీ మిథ్యే, ఏమీ లేవు, అన్నీ మనసు ఏర్పరచుకున్న కల్పనను బట్టే ఉంటుందంతా అని చెప్తే మరి 4 గురించి చెప్తుంది. అంటే తత్వబోధ అంతా సూక్ష్మంగా ఉంటుంది. అందుకే ఇందాక మనం ఆ స్వప్నద్రష్ట ఆ ప్రశ్నించుకోవడం చెప్పుకున్నాం కదా, ఆ స్వప్నద్రష్ట ప్రశ్నించుకోవడం అంటే దీన్నే ఇప్పుడు వశిష్ఠుడు బాధ చేద్దాం అనుకున్నాడు శ్రీరాముడికి. వశిష్ఠుడు శ్రీరాముడికి తత్వబోధ కదా, వశిష్ఠ రామాయణం అంతా కూడా తత్వబోధ చేద్దాం అనుకున్నప్పుడు ఈ 4 లేవని బాధ చేయాలి. కాలం మిథ్య, దేశం మిథ్య, దేహం మిథ్య, దృశ్యం మిథ్య, ఈ 4 మిథ్యని బాధ చేయాలి. కానీ ఎంత బాధ చేసినా ఈ 4 మిథ్యని మనం ఒప్పుకోలేం, అంగీకరించలేం. ఎందుకంటే 4 కనపడుతూ ఉంటాయి వ్యవహారంలో. అన్నీ ఈ దేశం ప్రదేశం సత్యం కనపడుతుంది, కాలం సత్యం కనపడుతుంది, దేహం సత్యం కనపడుతుంది, ఈ దృశ్యం సత్యం కనపడుతుంది. ఎంత బాధ జరిగినా ఈ 4 నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదన్నమాట.
ఎందుకంటే మొత్తం 32,000 శ్లోకాల్లో అన్ని ప్రకరణాల్లో కూడా ఎప్పటికప్పుడు శ్రీరాముడు ఇదే ప్రశ్నించడం జరుగుతూ ఉంటుంది ఎంత చెప్పినా కానీ. మళ్ళీ తిరిగి ఇది ఎలా మిథ్య అవుతుంది ఉంది కదా అని వస్తుందన్నమాట. అందుకని ఏంటంటే ఇవన్నీ సమిష్టి మనసుకు సంబంధించినవి. అంటే సమిష్టి మనసు ఈ మనసు యొక్క లోతైన స్థితులకి సంబంధించినవి అన్నమాట. అది వ్యవహారంలో మనం చూసేదని కాకుండా అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు మనసు యొక్క లోతైన స్థితులు చెప్తాయి. ఎందుకంటే కాలం అనేది ఏంటంటే ఈ మనస్సుని బట్టే కాలం ఉంటుంది, మనసు లేకపోతే కాలం ఉండదు అన్నమాట. సాధారణంగా కూడా మనం చూస్తూ ఉంటాం కదా, మనకి ఒక రాత్రి చాలా తొందరగా గడిచిపోయినట్టు ఉంటుంది, కొన్ని యుగాలు గడిచినట్టు ఉంటుంది. అలా ఇవన్నీ మనకి కాలం గురించి కొంత తెలిసిందే కదా, మనసును బట్టి కొంత హెచ్చు తగ్గులుగా అనిపిస్తుంది. కానీ అసలు కాలం అనేది మనసు ఉంటేనే కాలం ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా మూడు మనసునే చెప్తాయి. ఇప్పుడు ఇదే శ్రీరాముడికి ఈ తత్వబోధ చేయాలి. తత్వబోధ చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా స్వప్నంలో. ఇప్పుడు స్వప్నం అనేది కూడా ఏంటంటే మనం ఎటువంటి స్వప్నం పొందాలో అటువంటి స్వప్నాన్ని పొందొచ్చు. తీవ్రమైన అభ్యాసం చేస్తే మనం పడుకునే ముందు ఏ స్వప్నాన్ని నేను పొందాలనుకుంటున్నానో ఆ స్వప్నాన్ని పొందొచ్చు కూడా. దృఢమైన తీవ్రమైన అభ్యాసం ఉంటే మనకి నిద్రలోకి వెళ్ళిపోతాం, మనం అనుకున్న స్వప్నం వస్తుంది. అటువంటి కూడా సాధ్యమే. అది అంటే స్వప్న రహస్యాలని స్వప్న శాస్త్రం అని వాటికి సంబంధించి ఉంటుంది. ఇది కాకుండా కూడా సంకల్పం తీసుకుందాం. అంటే మనం ధ్యానం చేసుకుంటూ సూక్ష్మ శరీరంతో అంటే సంకల్పంగా లోకాలు సృష్టించుకోవటం ఉంది కదా. మన సంకల్పంలో ఏ లోకాలైనా సృష్టించుకోవచ్చు. మనకి పురాణాల ఇతిహాసాల్లో ఉన్నవన్నీ కూడా ఇలా సంకల్పాలతో లోకాలు సృష్టించినవే. మనం ఇప్పుడు హిమాలయం సంకల్పంతో, ధ్యానంలో సంకల్పంతో హిమాలయం వెళ్ళి ఒక మానసరోవరంలో స్నానం చేసి వచ్చిన అనుభూతి పొందొచ్చు, కైలాసంకి వెళ్ళిన అనుభూతి పొందొచ్చు, లేదా కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు. మన సంకల్పంతో ఏదైనా సృష్టించుకోవచ్చు. అలా ఒక లోకాన్ని సృష్టించుకుని ఇంకో లోకాన్ని సృష్టించుకుని ఒక లోకాన్ని ఇంకో లోకానికి వెళ్ళే మనసు స్థితిని విద్యాధరుడు అంటారు. అక్కడ విద్యాధరుడు అంటే అర్థం ఏంటంటే మనం సంకల్పాలు సృష్టించుకునే లోకాల్లో విహరించేవాళ్ళు అన్నమాట. మన సూక్ష్మ శరీరం విహరిస్తుంది, కానీ అక్కడ నామం ఏంటంటే విద్యాధరుడు అంటారు. లేదా అలా ఎక్కడికక్కడ లోకాలను సృష్టించుకుని ఉండే స్థితిని గంధర్వుడు అంటారు అనమాట. ఇలా అన్నీ వస్తాయి. మనం వాటి లోతుల్లోకి వెళ్ళనవసరం లేదు. కానీ ఇప్పుడు మనం వశిష్ఠుడే సంకల్పంలో లోకాలను సృష్టించుకుంటూ ఈ తత్వబోధకి ఇలా మూడు సన్నివేశాలు మూడు ఆకాశాలని ఇలా కథలుగా చెప్తూ ఈ మనసు స్థితుల్ని అన్నీ ఇందులో అందించడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు నాకే ఒక స్వప్నం వచ్చింది. ఈ స్వప్నంలో నేను ఒక చక్రవర్తిగా ఒక రాజ్యాన్ని ఏలినట్టుగా వచ్చింది. కానీ అక్కడ స్వప్నం నుంచి మెలకు వస్తే అది కల్పన నాకు అర్థమైంది. కానీ ఇక్కడ స్వప్నద్రష్ట అతను ఏంటంటే అలాగే ఉండి అక్కడ రాజ్యం అదృశ్యమైపోయినా కానీ స్వప్నద్రష్ట ఇక్కడ రాజుగా అనుభూతి పొందినవాడు అలాగే ఉండి అతను విచారణ మొదలైందన్నమాట. అతనికి విచారణ మొదలై ఈ రాజ్యం ఎలా ఏర్పడింది అని నన్ను ప్రశ్నించడం, అదే కల్పన అని చెప్పటం కాదు, నాకు సత్యంగా కనపడింది అంటాం. ఇదే స్వప్నద్రష్ట ఇంకొక స్వప్నంలోకి వెళ్తే ఆ రెండవ స్వప్నద్రష్ట అతను పండితుడిగా అతని జీవితం గడుస్తూ ఉండగా ఆ స్వప్నం నుంచి మెలకు వస్తే మొదటి స్వప్నద్రష్టని ప్రశ్నించడం చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏమని చెప్పడం జరుగుతుంది, అన్ని కల్పనలు భ్రాంతులను చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ స్వప్నద్రష్ట ఈ రాజ్యాన్ని వెళ్తున్న రాజుగా ఉన్న అతనికి అక్కడ కాలం ఎన్నాళ్ళు పాలించటం రాజ్యం అనేది దేన్ని బట్టి ఉంటుంది, ఈ స్వప్నద్రష్ట సంకల్పాన్ని బట్టి ఉంటుంది. నాకు స్వప్నం వచ్చి ఓ స్వప్నరాజుగా రాజ్యాన్ని వెళ్తున్నప్పుడు స్వప్నంలో నా సంకల్పాన్ని బట్టి బీజాలుగా ఎలా ఉందని బట్టి ఎన్నేళ్ళు పాలించామని వస్తుంది కదా. ఎన్నేళ్ళైనా 70 సంవత్సరాలు పాలించినట్టు ఉండొచ్చు కదా. స్వప్నంలో ఎలాగైనా రావచ్చు. అక్కడ ప్రదేశం కూడా అన్ని కల్పనతో సృష్టించబడ్డాయి, కాలం కూడా సృష్టించబడింది. కానీ అక్కడ స్థూలదేహ భావన ఉంది, భావనతో తాదాత్మ్యం చెందిపోయాను. కానీ అక్కడ దేహం లేదు కదా, ఆ దృశ్యం కూడా లేదు కదా. ఈ 4 లేవని ఈ స్వప్నద్రష్టకి నేను బోధించడం అన్నమాట. ఈ 4 లేవు, అవన్నీ కల్పన కిందే నువ్వు కల్పించుకున్నావు ఇవన్నీ అని. కానీ అతను అది సత్యాన్ని అంగీకరించే స్థితిలో ఉంటాడు స్వప్నద్రష్టగా ఉన్నంత వరకు. ఎందువల్ల అతనికి ఇంకో స్వప్నం వచ్చి అతను ప్రశ్నించినా ఇదే సన్నివేశం జరుగుతూ ఉంటుంది. అలా ఏంటంటే ఈ కథలో ఏంటంటే వీటిల్లో ఈ సన్నివేశాల్లో మనం కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే సరస్వతీదేవి లీలకి మధ్యలో చేసిన తత్వబోధ ఉంది మనకి. ఇవన్నీ కూడా తత్వబోధ అంతా ఉంటుంది. ఇప్పుడు సరస్వతీదేవిని ప్రశ్నిస్తుంది లీల. ఏమని ప్రశ్నిస్తుందంటే, ఇప్పుడు నన్నేమో సూక్ష్మ శరీరంతో తీసుకెళ్ళావు, అక్కడేమో ద్వితీయ లీలని నేను స్థూలదేహంతో వెళ్తానంటే అలా తీసుకెళ్తానన్నావు. అక్కడ సింధురాజు శత్రువేమో నెగ్గటం కోసం ఉపాసన చేస్తే
అతను నెగ్గుతాడు అని వరం ఇచ్చావు. ఇక్కడ విదురథుడు ముక్తిని పొందాలని ఉండటంతో నువ్వు ఓడిపోతాడని చెప్పావు, ఎందుకు ఇలా జరుగుతోందని లీల ప్రశ్నిస్తుంది సరస్వతీదేవిని. అప్పుడు సరస్వతీదేవి ఏమని చెప్తుందంటే, నేను ఎవరనుకుంటున్నావు, నేను ఎవరంటే మీ ఇచ్చ జ్ఞాన క్రియ స్వరూపాన్ని నేను ఎవరనుకుంటున్నావు, నీ ఇచ్చ, నీ జ్ఞానం, నీ క్రియల యొక్క స్వరూపాన్ని నేను, అంతకంటే ఏమీ కాదు. అంటే నువ్వు లీలగా మొదట ఇలా జీవాత్మ ఉండాలని, అక్కడే ఉండాలని కోరుకున్నావు, అది నీ ఇచ్చ, అది నీ జ్ఞానం, అది ఆ సంకల్పమే దృఢంగా ఏర్పడి నేను నీకు కనపడటం జరిగింది. ఎందుకంటే దేవి ఉపాసకురాలు కాబట్టి తనే కనపడటం జరిగింది. నీ ఇచ్చే జ్ఞాన క్రియల స్వరూపాన్ని నేను, అందుకే నీకు అలా కనపడి నేను నీకు అలా వరాలు ఇచ్చినట్టుగా నువ్వు అనుభూతి పొందావు. ఇప్పుడు ద్వితీయులేలా తన ఇచ్చే జ్ఞానాలకి క్రియలు సరిపడి నేను అలా ఇవ్వటం జరిగింది. అక్కడ సింధురాజు నేను నెగ్గాలి అన్న భావంతో ఉన్నాడు, అతను ఇచ్చే జ్ఞాన క్రియలకి స్వరూపంగా అతనికి ఆవారం ఇచ్చాను. విదురథుడు ముక్తిని పొందాలనుకున్నాడు, ఎక్కడ నెగ్గుతాడు, విజయం పొందడు కదా. అసలు మొదటే సన్నివేశంలోనే ఎవరు మనం ఇంకా యుద్ధ సన్నాహాలు చేసుకోలేదని చెప్పాడు సైనికుడు, అతనికి గెలిపే అవకాశం లేదు కదా. అలా అతను ఓడిపోయాడు. ఇలా నలుగురు కూడా ఎవరి ఇచ్చ జ్ఞాన క్రియలను బట్టి వాళ్ళు దాన్ని పొందారు. కానీ నేను ఆ రూపంలో వాళ్ళకి దర్శనమిచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది అలా. ఎందుకంటే అందరూ దేవి ఉపాసకురాలు అవటం, ఈ తత్వబోధలో అంత స్వరూపంగా దైవస్వరూపంగా రూపంగా కనపడి ఇవన్నీ జరిగే సన్నివేశాలు కాబట్టి తను దేవి ప్రత్యక్షమై ఇస్తున్నట్టుగా వచ్చింది కదా కథలో. కానీ నేను ఎవరనుకుంటున్నావు, నేను ఎవరు కాదు, నేను మీ ఇచ్చ జ్ఞానక్రియ స్వరూపాన్ని మీరు అది సాధించిన తర్వాత పొందిన తర్వాత ఏదో దేవత వల్ల పొందానను, ఏదో ఆకాశం నుంచి ఫలంలా వచ్చిందనో, ఏదో అదృష్టం వల్ల వచ్చిందనో, ఇలా మీరు ఎవరికి వాళ్ళు భావిస్తూ ఉంటారు అని ఆ ఇచ్చ జ్ఞాన క్రియల గురించి చెప్తుందన్నమాట. అంటే అక్కడ సరస్వతీదేవే లేదు అంటే ఉపాసనలో, కానీ ఉపాసన ఉపయోగపడింది కదా, లీల చేసిన ఉపాసన ఉపయోగపడింది. ఆ ఉపాసన వల్లే ప్రత్యక్షం చేసుకోవటం, అన్నీ ఒకదాని నుంచి ఒకటి పొందడం జరిగింది కదా అంతా కూడా. అందుకని ఉపాసన ముఖ్యమైనది. ఏంటంటే దాన్ని మనల్ని ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి తీసుకువెళ్తుంది అన్నమాట. ఉపాసన చేయకుండా అంటే ఎవరో ప్రత్యక్షమే వరం ఇచ్చి ఇలా తీసుకెళ్తున్నట్టుగా ఆ సన్నివేశం లేకపోతే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్ళటం సంభవం కాదు మనం. అందుకే ఈ ఆరాధనలు, ఈ దేవతారాధనలు అన్నీ ఏర్పరిచింది కొంత. ఎందుకంటే సాధకుడు ఎంత చేసినా ఆత్మజ్ఞానాన్ని పొందలేనప్పుడు ఉపాసన ద్వారా వాళ్ళు ప్రత్యక్షమయ్యి మనకి చేసినట్టుగా వరం ఇచ్చినట్టుగా వచ్చినప్పుడు పొందగలుగుతాడు అనమాట. ఆంజనేయస్వామి భక్తులు అనుకోండి, ఆంజనేయస్వామి భక్తులని ఎంత భక్తితో ఎన్ని చేసినా సరే సాధించలేకపోతూ ఉంటాడు. కానీ తీవ్రమైన భక్తితో ఉన్నప్పుడు ఆంజనేయస్వామి ప్రత్యక్షమయ్యి అతనితో చేయించినట్టుగా అతనికి అనుభూతి కలుగుతుంది. అక్కడ ఏంటంటే అతని ఇచ్చే జ్ఞాన క్రియే అక్కడ ప్రత్యక్షమయ్యేలాగా అతనికి అనిపించి ఆ కర్మను చేస్తుందన్నమాట. సరస్వతీదేవి అలా చెప్తుంది, నేను లేను, నా స్వరూపమే లేదు, కానీ మీ ఇచ్చే జ్ఞాన క్రియల యొక్క స్వరూపాన్ని మీకు బాహ్యంలో కనపడుతున్నాను నేను. మీకు మనసులో జరిగిన ఆ భావనని, ఆ సాధనది నేను మీకు బాహ్యంలో కనపడుతున్నానని చెప్తుందన్నమాట. కానీ ఉపాసన ద్వారానే సాధ్యం అని మనం ఇందులో తెలుసుకోవాల్సింది. అలా ఉపాసన లేకుండా ఇది సాధ్యం కాదు. కానీ పొందిందంతా కూడా ఎవరి స్వస్వరూపాన్ని వాళ్ళు అలా అనుభూతి పొందుతున్నారు. మనం దేవతను ఆరాధించింది కూడా ఒక రకంగా మన స్వరూపాన్ని ఆరాధించుకోవటం అన్నమాట. మన స్వస్వరూపాన్ని ఆరాధించుకోవటమే, మన ఇచ్చే జ్ఞానాలే అక్కడ అని క్రియలే మళ్ళీ అక్కడ ఎదురుగుండా విగ్రహాలను ఆరాధించడం అన్నమాట జరుగుతుంది. అది రామకృష్ణ పరమహంసకైనా కాళికాదేవి ప్రత్యక్షమయ్యే అతన్ని పరమహంస సమాధి స్థితులు ఉత్తమ స్థితిలో తీసుకెళ్ళడం జరిగింది కదా. కాళికాదేవి ప్రత్యక్షమయ్యి అక్కడ రామకృష్ణ పరమహంస అసలు కాళికాదేవి ఉపాసన చేయకుండా కేవలం ధ్యానం చేసుకుంటా ఉంటే కనుక అంత ఉత్తమ స్థితికి వెళ్ళి ఉండేవారు కాదు. రామకృష్ణ పరమహంస కేవలం ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటే అంతటి సమాధి స్థితికి వెళ్ళి ఉండేవారు కాదన్నమాట, అంత ఉత్తమ స్థితికి. కానీ అక్కడ కాళికాదేవిని ఉపాసన చేయటం వల్ల ఆ కాళికాదేవి ప్రత్యక్షమయ్యి ఆయన ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ అక్కడ కాళికాదేవి చివరికి ప్రత్యక్షం ఏం చెప్తుంది, నీ ఇచ్చ జ్ఞానక్రియ స్వరూపమే అది, నీకు బాహ్యంలో కనపడ్డాను, నిన్ను ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి నీ స్వరూపమే తీసుకెళ్ళింది అని చెప్పడం జరుగుతుందన్నమాట. అలా సరస్వతీదేవి ఇక్కడ చెప్పటం అన్నమాట. కానీ రామకృష్ణ పరమహంసకి ఆ తత్వం తెలుసు కాబట్టి చివరిలో సమాధి స్థితిని పొందిన తర్వాత గురువుగారిని అడుగుతాడు తోతాపురిని, ఇక నుంచి ఇక కాళికాదేవి కనపడకుండా నాకు సమాధి లభించాలి అని. సమాధి స్థితి వచ్చింది, అనుభవం పొందాను, ఇక నుంచి ఇంకా కాళికాదేవి కనపడకుండా పొందాల స్థితిని. ఎందుకంటే సమాధిలోకి ఎప్పటికి వెళ్ళినా కాళికాదేవి కనపడుతోంది, ప్రత్యక్షం అవుతోంది,
అది ఇంక జరగకూడదు అంటాడనమాట. అప్పుడు గురుగారు ఏంటంటే అలా అయితే ఏదో ఖండించేసినట్టుగా ఈసారి భావన పొందు, కాళికాదేవి రాగానే ఖండించేసినట్టు భావన పొందు, కనపడదంటే ఆయన ప్రయత్నం చేసినా సరే కాళికాదేవి కనపడుతూనే ఉంటుంది. అప్పుడు ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఈసారి ప్రత్యక్షమైనప్పుడు నాకు చెప్పంటారు. అలా సమాధిలో ఉండి కాళికాదేవి ప్రత్యక్షమైంది అనగానే ఆయనే ఇక్కడ పెద్ద ఘాటు పెడతారు, ఇక్కడ ఆజ్ఞాచక్రం మీద పెట్టి నేను ఖండించేస్తాను, ఇక నీకు కనపడదంటారు. అది గురువుగారి అనుగ్రహం వల్ల ఆ స్థితిని పొందడం జరిగింది. కానీ ఇక్కడ కూడా పొందింది ఆ స్వీయ చిత్శక్తే, అంటే అది లేకుండా ఇది పొందటం ఉండదు. కానీ కొన్ని స్థితులను దాటడానికి కొన్ని వరాలు అనుగ్రహాలు అవసరం అవుతాయి అన్నమాట. అవి లేకుండా కూడా ఉత్తమ స్థితిని పొందొచ్చు, కానీ ఇవి కొన్ని మార్గాలు. అలా ఈ కథలో అంటే ఉపాసన ద్వారా మనం పొందే మన స్వరూప స్థితిని చెప్తుంది అది. రెండవది ఏంటంటే ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరం పొందేవి కదా, మన స్వప్నంలో పొందేవన్నీ కూడా ఒక లోకం నుంచి ఇంకో లోక జన్మలన్నీ కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ధ్యానంలో సంకల్పాల్లో వచ్చేది కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించింది కదా. అలాగే సమిష్టి మనసు గురించి చెప్పుకున్నాం కదా, అంత సమిష్టి మనసులో జరుగుతుందని. ఇలా ఈ సమిష్టి మనసులో ఈ సూక్ష్మ శరీరాలతో వెళ్ళే మానసిక స్థితులకి ఈ 4 ఉండవు. వాటికి దేశకాల నియమాలు ఉండవు. అలాగే ఈ దేహం కూడా ఈ స్థూలదేహం ఉండదు, అలాగే దృశ్యం కూడా ఉండదు అన్నమాట. కానీ అన్నీ కల్పించుకునేవి అవుతాయి, ఆ 4 కూడా కల్పించుకునే అవుతాయి అన్నమాట. ఎలా అంటే మొదటిసారి సరస్వతి లీలా కలిసి గిరిగ్రామానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఎన్నో అసలు బ్రహ్మాండాలు దాటి వెళ్తారన్నమాట. ఎన్నెన్నో దాటి వెళ్తారంతా వరుసగాని. లవణ సముద్రం అని, శాఖద్వీపం అని, అలా వరుసగా సముద్రాల ద్వీపాలు ఎన్నెన్నో దాటి వెళ్తారు. అవన్నీ ఏమిటంటే అంటే సరస్వతి ఉపాసనలో ఈ శాస్త్రాల్లో పొందిన జ్ఞానమే అన్నిటిలోంచి దాటి తీసుకెళ్ళేలా చేస్తుందన్నమాట. తన శాస్త్రాలు తెలుసుకుంటుంది కదా, ఏది దాటి వెళ్తే ఏమొస్తాయని అన్నీ, ఈ మండలాలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ అవే తను దాటి వెళ్తున్నట్టుగా అనుభూతి పొందుతుంది. కానీ అక్కడ తత్వబోధ జరిగిన తర్వాత గిరిగ్రామం నుంచి మళ్ళీ 13 అంతఃపురానికి రావాలి కదా, అప్పుడు కొంత తత్వబోధ అయ్యింది. అప్పుడు సరస్వతిదేవితో చెప్తుంది, నేను అన్ని దాటి వచ్చాను, అంత అవసరం లేదేమో, అంటే గృహాకాశంలోనే మరి అంతఃపురం ఉంది కదా, ఈ ఆకాశం కూడా మనం అన్ని దాటక లేకుండా ఇందులోకి వెళ్ళిపోవచ్చేమో అంటుందన్నమాట. అవును, అదే నీకున్న సంకల్పాలు, నీకున్న ఈ జ్ఞానాన్ని బట్టే దాటం ఉంటుంది. ఈ స్థూలదేహ భావంతో ఉంటే అంత వెళ్ళాల్సి వస్తే, నీకు అంత సూక్ష్మ శరీరం చిదాకాశం మహాకాశ భావంతో ఉంటే నేరుగా వెళ్ళిపోవచ్చు అని చెప్తుందన్నమాట. అప్పుడు రెండోసారి ఒక 5-6 బ్రహ్మాండాలు దాటి 13 అంతఃపురంకి వెళ్ళిపోతారు. మూడోసారి ఇంకా నేరుగా విదురుడు వెళ్ళిపోతారు అనమాట. అంటే అక్కడ అర్థం ఏంటంటే, అంటే మన సంకల్పం బట్టే జరుగుతుంది అది. అప్పటి వరకు ఉన్న ఈ మనకు ఒక భావన ఉంటుంది కదా, ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్తాం, కానీ మన ఏ సంకల్పాలు, ఏ భావనతో, ఏ బీజాలతో ఉన్నామో అలాగే వెళ్ళటం జరుగుతుంది. కానీ ఆ దైవ ఉపాసనతో ఇంకా ఉత్తమ మార్గాలు అన్నమాట. ఎందుకంటే నువ్వు ఎలా సంకల్పించుకుంటే అలా జరుగుతుంది అని. మూడో స్థితిలో నేరుగా 13 నుంచి విద్యురుడి గద్దాటి వెళ్ళినట్టు వెళ్ళిపోతుంది అన్నమాట. అక్కడ అర్థం అది, సన్నివేశాలు అర్థం అని చెప్పడం వల్లమాట. అలాగే మొదటిసారి దృఢ సంకల్పం లేదు, అందుకని ఎవరికి కనపడలేదు. రెండోసారి తత్వబోధ వచ్చాక దృఢ సంకల్పం వచ్చింది, అప్పుడు వశిష్ఠుడి కొడుకు కనపడింది. మూడోసారి ఎవరికి ఎప్పుడు కావాలనుకుంటే కనపడుతుంది, వద్దనుకుంటే ఉండదన్నమాట. అలాగే స్థూలదేహం లీలది చాలించాక కూడా సూక్ష్మ శరీరంతో ఉంది కదా జీవాత్మ అక్కడ. కానీ ఇవన్నీ ఏంటంటే స్వప్నంలో, సంకల్పాల్లో మనం ఈ స్థితులన్నీ అలాగైనా మన సంకల్పంలో ఏర్పరచుకోవచ్చు. ఇవి సంకల్పంలో ఈ లోకాలు కూడా 3 అన్ని ఆకాశాలు అన్నీ కూడా మనం సృష్టించుకోవచ్చు అన్నమాట. గిరిగ్రామం గృహాకాశాన్ని సృష్టించుకోవచ్చు. ఆ గృహాకాశంలోనే అక్కడ అంతఃపురాన్ని, 13 అంతఃపురాన్ని మనం లోకం భావన చేసుకోవచ్చు. అక్కడే విదురుడి భావన, అన్ని సన్నివేశాలు సంకల్పాల్లో ఒకదాని తర్వాత ఒకటి మనమే సృష్టించుకోవచ్చు మనం. అంటే ఇవన్నీ కూడా నీ సంకల్పాన్ని బట్టి ఉంటుందని అని నీ కల్పనలు అని చెప్తున్నాడు. కల్పనలు అని చెప్పి వెష్టిగా అయితే సంకల్పంతో ప్రయత్నం ఉండాలన్నమాట వెష్టిగా అయితే. కానీ ఒక సమిష్టి మనసు భావనలోకి వెళ్తే, సూక్ష్మ శరీరంతో సమిష్టి మనసు భావనతోకి వెళ్తే, సంకల్పాల్లో అయినా స్వప్నంలో దృఢమైన అభ్యాసం ఉంటే సంకల్పంతోనే అన్నీ జరిగిపోతాయి, ప్రయత్నం అవసరం లేదు. అక్కడ అభ్యాసం అన్నమాట. ఆ సంకల్పంపై నిశ్చిత అభ్యాసం ఉంటే చాలు అన్నమాట. సంకల్పంతో అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అదే దేవి తీసుకెళ్ళటం అంటే, నీ సంకల్పమే తీసుకెళ్ళింది, కానీ నన్ను నువ్వు కల్పించుకుని తీసుకెళ్ళేలా చేసావు అని. ఇలాంటివి ఇది మనం కథ యొక్క కేవలం కథ ఏమిటనేది తత్వబోధలో ఒక అంశం మాత్రం చెప్పుకున్నాము. అంటే ఇందులో ఎన్నో విషయాలు ఏంటంటే, మొదటి సన్నివేశమే తీసుకుందాం. అంటే మన ప్రతి దాంట్లోంచి ఏంటంటే సన్నివేశం, సంభాషణ జరిగినాయి. ఇందులో మనం పొందాల్సిన జ్ఞానం ఏంటి అంతవరకే కదా. కానీ ముందుగా తెలియాల్సింది ఏంటంటే, అంటే ఈ స్థూలదేహంతో, అంటే ఈ వెష్టిగా
వెష్టిగా మనం చేసే కర్మలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం చెప్పుకుంది ఏది కూడా దీనికి సంబంధించింది కాదు. వెష్టిగా మనం సంకల్పించుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ లీలోపాఖ్యానంలోని ఏది కూడా వెష్టిగా మనం చేసే సంకల్ప ప్రయత్నాలకు సంబంధించింది కాదు. అంటే సమిష్టి మనస్సు, ఓ స్వప్నంలో పొందేదంతా కూడా నా సమిష్టి మనసు అన్నాను కదా, ఆ సమిష్టి మనసు అన్నాను కదా, ఆ సమిష్టి మనసులో జరిగేవి, ఒక జీవికి మధ్యన జరిగేవి. అందులో మనం ఎలా సంకల్పించుకుంటే అలా జరుగుతూ ఉంటాయి. లేదు ధ్యానంలోనే సంకల్పించుకుని చెప్తే జరుగుతాయి కదా. వశిష్ఠుడు ఇలా శ్రీరాముడికి బోధిద్దాం అనుకుంది కదా, వశిష్ఠుడు ఎలా సంకల్పించుకుని సృష్టించుకుంటే అతనికి అంతర్లీనంగా ఉన్న తత్వబోధ తెలుసుకోమంటాడు అన్నమాట. అంతర్లీనంగా ఏ గానం వెళ్తుంది తత్వబోధ తెలుసుకోవాలన్నమాట అక్కడ. కానీ వశిష్ఠుడు చెప్పింది ఏంటంటే లీలోపాఖ్యానం వశిష్ఠుడు చెప్పింది కాదు, అంతకుముందే శాస్త్రాల్లో ఉందన్నమాట. అంతకుముందే వేదాల్లో శాస్త్రాల్లో ఉన్నదే నీకు ఇప్పుడు చెప్తున్నానని చెప్తాడు అనమాట. కేవలం వశిష్ఠుడు మొట్టమొదటి చెప్పింది కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. నేను అందుకే పైపైన చెప్పాను. అందుకని అది మనం గ్రంథం చదువుతూ తెలుసుకుంటూ ఉండాలి. కానీ వర్ణనలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆధారికి వెళ్ళిపోతాం అన్నమాట, వేరుగా వెళ్ళిపోతాం. ఇప్పుడు యుద్ధం అనగా యుద్ధ సన్నివేశాలే 100 శ్లోకాలతో ఉంటాయి, మరి ప్రకృతి వర్ణనలని అలా శ్లోకాల్లో తీసుకెళ్ళిపోతుంది. అలా అంటే వెళ్తాయి, కానీ మనం అంతర్లీనంగా ఉన్న తెలుసుకుంటూ ముఖ్యమైన దానికి వెళ్ళగలగాలన్నమాట. ఇది మొదటిది. ఇప్పుడు ప్రతి సన్నివేశంలోనూ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది మొదట తెలుసుకోవాలి. అది వెష్టిగా ఇలా స్థూలదేహంతో వీటితో జరిగిన సన్నివేశాలు కాదు అవి, మొదటిది స్పష్టంగా ఉండాల్సింది. రెండోది ఏంటంటే మన సంకల్పాల్లోనో స్వప్నాల్లోనో ఇందులో ఉన్న కొన్ని స్థితుల్ని పొందొచ్చు. కానీ వశిష్ఠుడు కానీ శాస్త్రాలు కానీ బోధించినవి ఏంటంటే ఈ సంకల్పాల సృష్టిల్లో ఈ సూక్ష్మ శరీరం యొక్క గతుల్లో చెప్పిన సన్నివేశాలు రెండవది. మూడోది ఏంటంటే మనిషి అంటే స్థూలదేహం కాదు, ఈ మనస్సు అని అనుకున్నాం కదా. సూక్ష్మ శరీరం కానీ మొదటి మెట్లో ఉండాలని, అందుకే సూక్ష్మ శరీరం పొందేవన్నీ చెప్తుంది, సూక్ష్మ శరీరం పొందగలిగేవన్నీ. ఇప్పుడు సూక్ష్మ శరీర భావన ఉంది నాకు, ఇక స్థూలదేహ భావన లేదనుకుందాం. లేదన్నప్పుడు ఇంక దేశం కాలంపై అభిప్రాయం ఏ భావం ఉండకూడదు కదా. నేను సూక్ష్మ శరీరాన్ని మనస్సుని నేను ఈ దేహాన్ని కాదు అనే స్థితిని నేను పొందాననుకుంటే అప్పుడు ఇంకా మరి కాలం మీద ఉండకూడదు కదా, కాలం సత్యమని భావన ఉండకూడదు కదా. కాలం సత్యమన్న భావన ఉందంటే స్థూలదేహ భావంతో ఉన్నట్టు. ఈ దేశం సత్యము ఇప్పుడు ఇదంతా అనే భావన ఉందంటే స్థూలదేహ భావంతో ఉన్నట్టు. దృశ్యం సత్యము అనుకుంటే స్థూలదేహ భావన ఉన్నట్టు. అంటే అలా చెప్తుంది. ఎప్పుడైతే నేను మనస్సు మాత్రమే, నా మనసే ప్రపంచం, నేను సూక్ష్మ శరీరాన్ని కేవలం స్థూలదేహాన్ని ఉపకరణంలాగా ఒక వాహనంలాగా దీన్ని నా జీవితం ఇలా జీవన్ముక్తంగా వెళ్తున్నప్పుడు ఈ 4 ఉండకూడదు అన్నమాట. ఉదయాన్నే మనోమయ స్వరూపంగా మన భావన పొంది ఈ స్థూలదేహాన్ని ఒక వాహనంలాగా జీవన్ముక్తుల్లా జీవించడం అనుకుందాం. ఇలా ఉన్నప్పుడు ఇంక కాలంపై, దేశంపై, దేహంపై, దృశ్యంపై ఈ సత్యము అన్న భావన ఉండకూడదు. అలా లేకపోతే సూక్ష్మ శరీరంగా ఉన్నట్టు. ఎంత తేలికది, ఈ 4 భావనలు వదిలేసాం అనుకోండి, వదిలితే అప్పుడు మనోమయ శరీరంగా ఉన్నట్టు అన్నమాట, ఆ జీవన్ముక్త స్థితిగా ఉన్నట్టు. అంటే ఆ భ్రమలో వదిలితేనే మన ఈ జీవన్ముక్త స్థితి లభిస్తుంది. ఆ భ్రమలో వదలకుండా మనం ఈ సత్యమే అనుకున్నంతకాలం, దృశ్యంతో మనం సత్యం అనుకున్నంతకాలం జీవన్ముక్త స్థితి లభించదు. ఈ గ్రంథం చెప్పేదంతా అది. దృశ్యం తొలగిద్దాం, దీన్ని వదిలేళ్ళిపోదాం ఇలా అనుకున్నంతకాలం ఆ స్థితి లభించదు. అసలు దృశ్యం ఇది కేవలం ఏంటంటే ఈ ఇంద్రియాలకి మనసుకి ఇలాగ వ్యవహార సత్యంలాగా ఇలా అందరికీ ఇలా కనపడుతుందని వ్యవహార ప్రపంచంలో ముందుకు వెళ్ళటం తప్పితే పారమార్థిక దృష్టితో ఇదేమీ పరమార్థత లేదు, దీనికి అస్తిత్వం లేదని మనం తెలుసుకోవాలి. కాలం లేదు, అది నా మనసును బట్టి ఉంటుంది. ఈ దేశం అంతా కూడా మనసు నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆకాశం ఉంటుంది, ఆకాశానికి ఏం దిక్కులు ఉండవు, మహాకాశానికి దిక్కులు ఎందుకు ఉంటాయి? కానీ మనసు ఏర్పరుస్తుంది. సూర్యుడు వచ్చిన దాన్ని తూర్పని, పడమరని ఇలా 8 దిక్కులు, పైన కింద 10 దిక్కులని మనసు ఏర్పరిచితే దిక్కులు ఉంటాయి. కానీ దిక్కులు సత్యం అనుకుంటాం కదా, వ్యవహారపరంగా ఉంటుంది అది. కానీ పారమార్థికంగా మహాకాశానికి దిక్కులు ఉండవు. అలా